తెలంగాణ రాష్ట్రంలో మరో సకల జనుల సమ్మెకు సైరన్ మోగింది. తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 22 నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న స్పష్టం చేశారు. సమ్మె నోటీసు ఇచ్చి 41 రోజులవుతున్నా ప్రభుత్వం చర్చలకు పిలవకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి కమిటీలతో కాలయాపన చేస్తున్నారని, నష్టాల్లో ఉన్న మెట్రోను ప్రభుత్వ పరం చేయాలనుకుంటున్న సర్కార్ ఆర్టీసీని మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని వెంకన్న ఆరోపించారు. మూసీ అభివృద్ధికి నిధులు ఉన్నప్పుడు ఆర్టీసీని ఆదుకోవడానికి ఎందుకు లేవని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నగరంలోని ఆర్టీసీ భూములను దారదత్తం చేస్తూ హైదరాబాద్లో సంస్థను నామరూపాలు లేకుండా చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ పోరాటంలో అవుట్సోర్సింగ్ సిబ్బంది కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన జేఏసీ నేతలు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వ్యవస్థను స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళితే 7,000 బస్సులు నిలిచిపోనున్నాయి.